అశోక్ గారు మంత్రులు సార్ చెప్పండి. హెచ్ఎండికి ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా పల్లెటూర్లు పట్టుకొమ్మలు అని చెప్పి మనకి చెప్తా ఉంటారు. అది మాటలకే అనిపిస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, చింతలకుంట చెరువు అనే కుంటకి 4 నాళాలు ఉండేటి. ఆ 4 నాళాల మీద పెద్ద పెద్ద భవంతులు నిర్మించిళ్ళు. వీళ్ళకి అనుమతి ఎవరిచ్చిల్లని చెప్పేసి నేను ఆర్టీఐ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను అడిగితే వాళ్ళు రిప్లై పంపించారు. అది 8 ఎకరాల 18 గుంటల భూమి అని చెప్పారు. అది అంతకంటే ఎక్కువనే ఉండొచ్చు, నాకు తెలిసి అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అయితే అది 5 ఎకరాలే ఉన్నది. ఆ 3 నాళాలు కనబడట్లేదు. పెద్ద పెద్ద 20 అడుగుల తూములు, అవి పెద్ద పెద్ద తూములు. ఆ తూములు కనబడకుండా చేశారు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించారు. మరి దీన్ని ప్రశ్నించే గొంతుకలను ఏం చేస్తున్నారంటే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఎవరికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. దీనికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకో చెరువు, గొలుసుల మల్లయ్య చెరువు అనే పిలువబడే కుంట కంటికి కనబడట్లేదు. దాన్ని కట్టని తొలగించి కోటిన్నర విలువైన మట్టిని అమ్ముకొని దాన్ని వెంచర్గా మార్చి అక్రమ దందాలు మొదలు పెట్టారు. దీని మీద నేను కలెక్టర్ గారికి అప్పుడున్న ఇదిగోండి అన్ని పత్రికల ద్వారాగా, ఇది చూడండి అన్ని పేపర్లలో వచ్చింది, ఇదిగోండి అన్ని న్యూస్లలో, అన్ని న్యూస్ ఛానళ్లలో వచ్చింది. ఇదిగోండి అన్ని పత్రికలలో వచ్చింది. ఇది చూడండి, ఒకప్పుడు బంగారం లెక్క ఉండే ఆ చెరువు కబ్జా చేయడం మూలంగా, కట్ట తొలగించడం మూలంగా మా ఇల్లులన్నీ మునిగిపోయినాయి. అక్కడ ఉన్న స్థానికంగా ఉండే ఇందిరా మిల్లులు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు కట్టించిన ఇల్లులే మునిగిపోయినాయి. దాన్ని పట్టించుకోండి నాయన అంటే ఒక్కడు కూడా దాని చలనం రావట్లేదు. ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మా ముఖ్యమంత్రి, మా మంత్రి గారికి, ఎవరికి, మా బట్టి విక్రమార్కకి ఇచ్చిన, ఇదిగోండి మీరు క్లియర్గా చూడండి, ఆయన సంతకం కూడా పెడతాడు మా సారు. నేను కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తని. ఇది చూడండి, నీ చెరువు చేస్తా అశోక్ అని చెప్పిండు. ఇంత మట్టి కూడా దాని మీద, ఇగో ఇంకోటి, ఇగోండి ఆయన సంతకం పెట్టింది కూడా చూడండి, ఇగోండి ఆయన సంతకం పెడతాడు. ఇక చూడండి ఏమని, దాన్ని చెరువుని చేయండి బాబు అని చెప్పి కలెక్టర్ గారికి పెట్టిండు సంతకం. ఇగోండి ఇబ్బంది పడతాళ్ళు, ఎండాకాలంలో బోర్లు ఎండిపోతాయి, వర్షాకాలంలో ముంపుకు గురవుతాయి, మా ప్రాణాల మీద మా ప్రాణాలతో చెలగాటలాడతాళ్ళు, దయచేసి మా చెరువులు కుంటలు కాపాడండి అని చెప్పి నేను బాధ్యత గల ఒక పౌరుడిగా నేను కొట్టడం ఏంటండి. ప్రభుత్వాలు ఏం చేస్తాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగోండి ఇద్దరు కలెక్టర్కి ఇచ్చిన, ఇక చూడండి ఇది క్లియర్గా చూడండి. ఒక ఆమె ఏమో ప్రియాంక మేడం, కింద ఉన్నది దిశేష్ పటేల్ గారు, అందరి సార్ది తీసుకురాలేదు, అది కూడా ఉంది. ముగ్గురు కలెక్టర్లతో నీకు పొట్లాడాలనా? ఒక స్థానికుడు పొట్లాడే గెలవగలుగుతాడా? ఎవరిని పట్టించుకోవాలండి ఇవన్నీ? నేను అడుగుతున్నా అండి, నేను సాధారణమైన ఒక పౌరుడిగా అడుగుతున్నా. ఇవన్నీ ఎవరన్నీ రక్షించేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఐ ద్వారాగా 1 ఎకరం 35 గుంటల భూమి అని చెప్పి చెప్పింది కదా, ఇది గొలుసుల మల్లె చెరువు అని చెప్పేది. దాన్ని రక్షించండి. మీరు భాగమే కదా ప్రభుత్వంలో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరే కదా ఇచ్చింది. ఇవ్వండి క్లియర్గా చూపిస్తా. ఇదిగోండి ఇది చూడండి, క్లియర్గా చూడండి. 1 ఎకరం 35 గుంటల భూమి ప్రభుత్వ భూమి ఉందని చెప్పిళ్ళు. కొంతమంది అక్రమదారులు వాళ్ళ భూమి, దాని కింద చెరువు కింద వాళ్ళ భూమి ఉన్నది, నీకు కాదంటలేదు. ఆ భూమి అమ్ముకొని ఈ ఖాళీగా ఉన్న ఈ చెరువుని కబ్జా చేయడం మొదలుపెట్టారు. ఆ సర్వే నెంబర్ పెట్టి ఈ చెరువు సర్వే నెంబర్కి అటాచ్ చేసేసి ఈ చెరువు కూడా మాదే అని చెప్పేసి దొంగ కాగితా సృష్టించుకొని వెంచర్ చేసి పాప అమాయకులకు అమ్ముకోవడం జరిగింది. తప్పు ఎవరు చేసినా తప్పే. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. ఈ దొంగ ఎప్పుడైనా దొంగ బయటపడతాడు, ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడతాడు. ఈ చెరువు సర్వే నెంబరు, ఇక సర్వే నెంబర్తో సహా చెప్తా, 137/3/2 చెరువు ఉన్నది. సాటిలైట్ ధరగా కొట్టినా కూడా నాకు చూపిస్తుంది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారు, ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వాళ్ళ మీద నేను చాలా బాధపడుతున్నా, నేను అసహించుకుంటున్నా. ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మిషన్ కాకతీయ అని పెట్టి చెరువులను కుంటలు కాపాడిల్లు. పైగా మనకి చట్టం ఒకటి వచ్చింది, సుప్రీంకోర్టు, చెరువులను కుంటని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. మరి దీనికి మనం గౌరవించే బాధ్యత మనందరికీ ఉంది కదా. డబ్బులే ముఖ్యమా? మరి చెరువులు కుంటలు కాపాడుకునే బాధ్యత ఎవరిదండి? మొన్న వచ్చిన వరదలకి ఇల్లులు మునిగిపోయి నానిపోయి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎవరు? ఈ రాజకీయ నాయకులు. ఈ కారణం ఎవరు? ఈ అధికారులు. దయచేసి తక్షణమే చలనం వచ్చి ఆ చెరువులాగా మార్చండి. ఈ చింతలకుంట చెరువులేమో 3 తూములు మాయమైపోయినాయి.
20 అడుగుల తూములు అవి. ఆ తూములు మాయం కావడానికి ఎవడు సన్నాసి ఎవడున్నాడో వాడిని వెలికి తీసి వాడిని తీసుకుపోయి లోపడేయండి. ఈ చితలకుంట మన గొలుసుల మల్లె చెరువునేమో కళ్ళ ముందు మాయం చేసిల్లండి. చెరువు లేకుండా చేసిల్లు, దాన్ని ఆనవాళ్ళు లేకుండా చేసిల్లు. దీని మీద చర్యలు తీసుకోవాలా. ఎవడైతే ఈ కబ్జాకు గురైందో ఆ చెరువుని రక్షించి ఈ కబ్జా చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా HNTV వారికి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీకు స్వాగతం పలుకుతున్నా. మీరు మంచి పనికి ప్రజలు మొత్తం మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు చేసే పని మంచిది. దయచేసి ఈ చెరువుల కుంటల కాపాడే బాధ్యత మన అందరిది. దయచేసి అందరూ కూడా సహకరించండి. నేను మరొకసారి గుర్తు చేసుకుంటూ, నా పేరు భూపతి అశోక్. ఓకేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిస్థితి చూసినట్లయితే కొత్తగూడెం ఇటు సింగవుపాలెం చెరువు నుంచి వచ్చే కాలువలు కావచ్చు, అదేవిధంగా గొలుసుల మల్లయ్య చెరువు కావచ్చు, చింతలకుంట చెరువు, ఇట్లా ప్రధానంగా 100 ఏళ్ల నాటి చెరువులకు సంబంధించినటువంటి కాలువలు కావచ్చు, ఇటు నాళాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆఖరికి R&B రోడ్డు సంబంధించినటువంటి డ్రైనేజీలు కల్వర్ట్ల మీద కూడా నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా అరికట్టాలి, వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ కృష్ణరాజు, అది కొత్తగూడెంలో ఉన్నటువంటి పరిస్థితి. డ్రైనేజ్లను, కాలువలను, చెరువులను వేటిని వదలకుండా కబ్జా చేస్తున్నారు. అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ కబ్జాలకు గురి కాకుండా అరికట్టాలి అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూసాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.